అలానే అక్క లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తూ ఉంటారు. నువ్వే నా ప్రాణం అంటారు, పెళ్లి చేసేసుకుందాం అంటారు. సడన్ గా ఒక్క రోజు కనిపించరు. అవును. అలాంటి వారికి మీరు ఏం చెప్తారక్క? మోసం చేసే వాళ్ళకి. మోసం చేసేవాడిది ఎప్పుడు తప్పు కాదు, మోసపోయే వాళ్ళది తప్పు. అదేంటక్క? అంతే కదా, బ్లైండ్ గా మనం నమ్మేస్తూ ప్రపంచాన్ని మర్చిపోయి ఒక్క చోట నమ్మేస్తున్నాం అంటే దేనికైనా ఎన్నో చోట్ల స్మార్ట్ గా బిహేవ్ చేస్తారు. అక్కడ ఎందుకని వాళ్ళు ఒక జడ్జ్ చేయలేకుండా వాళ్ళ బిహేవియర్ ని బట్టి మాటలతోనే మనల్ని మభ్య పెడుతున్నారంటే మనం తెలుసుకోలేని. ఇప్పుడున్న నాలెడ్జ్ కి ఇప్పుడున్న జనరేషన్ చాలా స్మార్ట్, వాళ్ళకి అన్ని ఇలా ఫింగర్ టిప్స్ లో ఉంటాయి. అయినా కూడా మోసపోతున్నారంటే అదే చేసేవాడు తప్పు కాదు కదా, మోసపోయే వాళ్ళదే తప్పు. సో మన ప్రతి విషయంలో ఎవరైనా మాట అన్నారు అనుకోండి, మనం అంటాం. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ అర్థం చేసుకోవాలి, ఎక్కడ కరెక్ట్గా ఉండాలి అక్కడ మిస్ చేస్తాం. సో మోసపోవడం అనేది మన తప్పు, కానీ మోసం చేసే వాళ్ళు మాత్రం క్షమించకూడదు. అస్సలు. అది ఒక ప్రాణాన్ని నువ్వు మోసం చేస్తున్నావు, ఒక రూపాయినో 10 రూపాయలనో ఒక వస్తువునో కాదు కదా, ఒక మనిషి ఆత్మ క్షోభించేలాగా నువ్వు మోసం చేస్తున్నావంటే కర్మ రిటర్న్స్. కానీ అది మనం చూస్తాం లేదా అనేది వదిలేస్తే అలా ఆలోచించి వాళ్ళు అనుభవిస్తారులే ఎప్పుడు అనుకునేక్కడ ఈలోపు మనం ఎంత అనుభవిస్తాం కదా. అది అవసరం లేదు కదా. మనం ఒక్కళ్ళమే బాధపడేది కాదు, మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రేమ అనేది దేర్ ఇస్ నో లవ్. అసలు ప్రేమ నిమిషానికి మారుతుంది ప్రేమ కదా. ప్రేమ ఉంటే గొడవలు రావంటారు, మరి మొగుడు పిల్లలు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. అది ప్రేమ లేనట్ట. అది ప్రేమ కాదు, అది ప్రేమ అనే దానికి అర్థమే తెలియకుండా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉంది, ఎవ్రీబడి షీఈ్ మై ఫ్రెండ్, హీఈస్ మై ఫ్రెండ్. వాట్ అసలు ఫ్రెండ్షిప్ అంటే మాట్లాడితే ఫ్రెండా, కలిస్తే ఫ్రెండా? కాదు కదా, సంథింగ్ బియాండ్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్షిప్ అనేది. సో అందుకని మనం ఫ్రెండ్స్ని కూడా చూస్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా, తమిళ్లో చెప్తారు పువ్వుడ సేందు నారు మనక్కుమని, అంటే పువ్వుతో కలిపి దారం కూడా సువాసన వస్తుంది అనమాట. మనం మంచి పూలతో మాల కడితే దారం కూడా మల్లెపువ్వు వాసన వస్తుంది, మల్లెపూలు కడితే. లేదా పిచ్చి పూలు కడితే. సో అందుకని ఎవ్రీథింగ్ చూస్ ద బెస్ట్. అంటే అన్ని బెస్ట్ వచ్చేస్తాయి ఆ చూస్ నో, మేనిఫెస్ట్. నాకు చెడు మంచి కావాలని జరగదు, నాకు ఏ చెడు జరగకుండా చూడు స్వామి, అంతే. అది కావాలి ఇది కావాలి నో, నాకు నష్టం అంటే నన్ను. మీ లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ అంటే అర్థం ఏంటక్క? అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి మీ ఫ్రెండ్, మీరు ఫ్రెండ్ అనుకోవాలి అంటే? నన్ను ఫ్రెండ్ అనుకోవాలి అంటే మా ఆయనలా ఉండాలి అంతే. అంటే అన్ని కేర్, అన్ని నా మూడ్ని బట్టి బిహేవ్ చేస్తారు, నేను ఆయన మూడ్ని బట్టే బిహేవ్ చేస్తా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనగానే వాళ్ళకి నచ్చినప్పుడు మన కాల్లో ఉండాలి అవైలబుల్ గా, మనకు అవసరమైనప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు, అది ఫ్రెండ్షిప్ కాదు కదా. ఒకవేళ నేను ఫోన్ తీయలేదను, అవసరానికి వాడేసుకు వదిలేయడం ఏంటి? సో ఇలా మాట్లాడితే ఫ్రెండ్ అలా అవుతారు కదా. సో ఫ్రెండ్షిప్ అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్ అని నేను అన్నాను. డెఫినెట్గా లవ్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఫ్రెండ్షిప్ టైమ్ కేరింగ్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ మన ప్రతి మూమెంట్ వాళ్ళకి అర్థమై ఉండాలి. అంటే మన ఏ టైంలో మనకి ఏం అవసరం మనం అడగకూడదు, మనం చెప్పకూడదు, వాళ్ళకి అర్థం అవ్వాలి. మన మూడ్, మనం లోలో ఉన్నామా హైపర్గా ఉన్నామా అనేది కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలగాలి. ఉంటారు అక్క ఇప్పుడున్న జనరేషన్లో అంతా ఉన్నారంటారా? తప్పకుండా ఉంటారంటారా? అంటే నీకు మన అవసరాలు ఉంటాయి, అది మనం కొనుక్కోలేక అది చేసుకోలేకో కాదు, కానీ మన కోసం ఒకళ్ళు ఏదైనా చేస్తే ఒక చోట ఆలోచించి మన కోసం ఒకటి, నా ఫ్రెండ్ ఉంది తనకి ఇది ఇష్టం, అది ఇప్పుడు అది సంథింగ్. ఫ్రెండ్షిప్ అనగానే చెట్టాపట్టాలు వేసుకుని తిరగడము, సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, డిన్నర్లకు వెళ్ళడం, అది కాదు. నీ సోల్, ఇన్నర్ సోల్ని క్యాప్చర్ చేయగలగాలి. మన ఫీలింగ్స్ మనం ఎప్పుడు టెన్షన్గా ఉంటాం, సమ్ టైమ్స్ అన్ని బ్లాంక్గా ఉంటాం. బట్ ఆ టైంలో కూడా ఏంటి నేను నీతో మాట్లాడడానికి వస్తే నువ్వు ఇంత డల్గా ఉంటే ఎలా? నో, అసలు ఎందుకు డల్గా ఉన్నావు అని కూడా అడగకుండా ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురాగలగాలి. అక్క మీ అమ్మగారి కోసం ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే హరితక్క గురించి చెప్పాలంటే పంచ ప్రాణాలు వాళ్ళ అమ్మ అంటే. ఎక్కడికి వెళ్ళినా మేము దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా అక్క ఫోటో, అమ్మగారి ఫోటో తెచ్చి పక్కన పెట్టుకొని పడుకుంటే, అక్క ఏంటక్క దేవుడి ఫోటో తెచ్చుకుంటారు మీరేంటే? నా దేవుడు, నా దేవత అంతా మా అమ్మే అని చెప్పారు మీరు ఆ రోజు, నాకు ఇప్పటికీ గుర్తుంది. సో అమ్మ కోసం మీరు ఒక్కటి ఏదైనా చెప్పాలి అంటే? నా ధైర్యం, అంత క్లోజ్గా ప్యాంపరింగ్ అలా ఏం కాదు నా లైఫ్. చాలా పని అంటే ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అని అలా వస్తుండే లైఫ్లు కదా. సో ఎప్పుడు మమ్మ ఎత్తేసుకొని ముద్ర పెట్టేసి అన్నం తిని ఆ టైప్ ఏం కాదు, గారాల పట్టీలు ఏ పట్టీలు కాదు. స్ట్రిక్ట్ మదర్, చాలా స్ట్రిక్ట్ మదర్, అంతే. స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఏం చేసినా మా అమ్మ ఇలా చూస్తే, అమ్మ ఏదో అయిపోయింది తేడారా బాబాయ్ సర్దుకో,
అలాగే పెంచారు. అలా అని మా అమ్మ మీద నాకు ప్రేమ కంటే గౌరవం ఎక్కువ, భక్తి ఎక్కువ. సో అమ్మ గురించి అమ్మ ఇంకా అమ్మ, షీఈ్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్. చాలా మంది చెప్తారు మిమ్మల్ని బాగా పెంచారు అని. పెంచడానికి మా అమ్మ టైం తీసుకుని ఏం పెంచలేదు. ఆన్ ది వేలో వచ్చే మాటలా, ఇలా ఉండకూడదు, ఇప్పుడు పడుకోకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలాగే ఉండాలి, ఇలా మాట్లాడాలి, పెద్దవాళ్ళు వస్తే నుంచుని మాట్లాడాలి. సో ప్రతిదీ ఆన్ ది వేలో ఫ్లోలో చెప్పేస్తూ ఉండేవాళ్ళు, మేము దాన్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళం అనమాట. సో అమ్మే మొదటి గురువు అంటారు కదా, షీఈ్ మై గురు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది ఇంట్లో మదర్ని పట్టించుకోకుండా, వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టే టైం లేదు, వాళ్ళతో మాట్లాడే టైం లేదు, సరిగా వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకునే టైం లేదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అక్క? నేను ఊరికే తమాషాగా అంటాను అనమాట, నేను నెక్స్ట్ జన్మలో 5'6" హైట్ ఉంటాను, ఎంత తిన్నా లావ్ అవ్వకుండా ఉంటాను, అలా కావాలన్నమాట నాకు నెక్స్ట్ జన్మలో. హైట్ ఏం తిన్నా లావ్ అవ్వకూడదు. సో నెక్స్ట్ జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు కదా. ఏ బంధమైనా ఈ జన్మ వరకే. ఒక స్త్రీ లేకపోతే జన్మ లేదు. ఆ జన్మనిచ్చిన తల్లి చెప్తారు మరు జన్మ ఆవిడికి 9 months. ఇప్పుడంటే సిజేరియన్స్ అవి వచ్చి కొంచెం, బట్ డెలివరీ టైంలో చాలా పెయిన్ అనిపించి ఒక బిడ్డను జన్మనిస్తారు, కానీ ఆ పెయిన్ వెంటనే మర్చిపోతాం. సో తల్లిదండ్రుల్ని చూసుకోవడం అనేది బాధ్యత కాదు, అది బాధ్యత తప్పకుండా. అలా ఏం కాదు, యూ హ్యావ్ టు. నీ పాట కదా, నువ్వు అందులో నుంచి తెచ్చుకున్నాం మనం, ఆ ప్రాణంలో నుంచి కొంత ప్రాణం తెచ్చుకున్నాం అంటే వాళ్ళకి తీసేసినట్టే కదా సగం ప్రాణం. మనమే ప్రాణంగా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఇగ్నోర్ చేసి అసలు బేసిక్గా ఇదే చేతితో మనకు అన్నం తినిపిస్తారు, కానీ అదే చేతులను ఇంట్లోంచి బయటికి కూడా గెంటేస్తున్నారు. అవన్నీ చూస్తూనే వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తూనే అవన్నీ పంపించే పేరెంట్స్ని చూసుకోవటం. మన పిల్లలు ఇప్పుడు అంటే మా జనరేషన్ అప్పుడు అమెరికాలో ఉద్యోగాలు చేయాలి, చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో ఉండాలి, బాగా చదువుకొని విదేశాల్లో బాగా ఉద్యోగాలు చేయాలి, మా పిల్లలు అలాగా కానీ వాళ్ళకి కావాల్సిన టైంలో వాళ్ళు ఉండరు, రాలేరు, చూసుకోలేరు. కానీ వీళ్ళకి ఆ ఏకం ఉంటుంది కదా, ఆ ఆశ ఉంటుంది కదా, కానీ అడగలేరు. వీళ్ళు అడిగినా వాళ్ళు రాలేరు. అది కూడా మనం అంటే ఫైనల్గా వీఆర్ బిహైండ్ మనీ. అంటే రిలేషన్షిప్స్ అసలు బంధాలు ఏమి లేవా, మనం జస్ట్ మనం రన్నింగ్ ఆఫ్టర్ మనీ. మీరు కొంతమందికి ఇలా అనాథ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి మీరు వెళ్ళి కలవడం, మీరు వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళ దగ్గర మీరు ఏడవడం కూడా నేను చూశాను. నేను చెన్నైలో కూడా ప్రతి బర్త్డేకి, అమ్మ బర్త్డేకి, మా బర్త్డే డెఫినెట్గా ఆశ్రమాలకు వెళ్ళేవాళ్ళు. పెద్దవాళ్ళు ఒక 150 మంది ఉంటే ఆ 150 మందికి మనం ఒకేలాంటి, అప్పుడు అరటిపళ్ళు తీసుకెళ్ళామనుకుందాం, 150 అరటిపళ్ళు మాత్రమే తీసుకెళ్ళాలి. 50 అరటిపళ్ళు, 50 యాపిల్స్, 50 అలా తీసుకెళ్ళకూడదు. వాళ్ళందరూ కిడ్స్, నీకు అరటిపండు వచ్చిందా, నీకు యాపిల్ వచ్చిందా, ఇది వచ్చి కొట్టేసుకో అంటే గొడవ పడే అంత పసిపిల్లల్లా ఉంటారనమాట. ప్రతి మనిషి అంటే ఏం కోరుకుంటున్నాడు ఫైనల్గా, చిన్న ఒక అటెన్షన్ అంతే. ఆ టైంలో నాకు నీకున్నది నాకు ఇచ్చాను నీకు. సో అంత చిన్న పిల్లల్లా అంటే అంత డిస్టర్బ్ అయిపోతే ఆ ఒక చిన్న చిన్న విషయాలకే వాళ్ళు ఎక్సైట్ అవ్వడం, కోపం రావడం, కొంతమంది అంటే బాధ, ప్రేమ మనం చూడగానే అసలు కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుంటారు. అంటే ఏదైనా ఫైనల్గా అన్నీ ఉండి కూడా ఎవరు లేని వాళ్ళు అనాథలుగా ఉండడం అనేది మనకి వింటున్నాం. కానీ అందరూ ఉండి అనాథలుగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. టైం లేక, తీరిక లేక. ఎందుకు లేదు, ఫోన్ చూడడానికి మనకి ఎంత టైం ఉంటుంది. స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీకి ఇవ్వాలి టైం, చాలా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ని ఇంకా అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. నువ్వేం చేసి ఏం లాభం? మనకి ఎవరికి మర్యాద ఇవ్వాలో, ఎవరిని ప్రేమగా చూసుకోవాలో వాళ్ళనే చూసుకోలేనప్పుడు ఇంకేముంది లైఫ్ కదా. చెప్తారు అయిన వాళ్ళకి ఆకుల్లోను కాని వాళ్ళకి, అయిన వాళ్ళకి కంచాల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అయిన వాళ్ళకి ఆకుల్లో పెడతారట. అంటే అవసరం లేని వాళ్ళ బిల్డప్ కోసం వాళ్ళకి వచ్చి పెద్ద ఇదేసేసి ఇదిగో ఆ కేసు వాళ్ళకి అయిన వాళ్ళ కోసం, మనకి అవసరం లేకుండా బిల్డప్ అంటే మనం చెప్పుకోవడం, మాకు వెండి కంచాలు, బంగారం ఎవరి కోసం. నేను నా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్, నేను ఎవరితో టైం స్పెండ్ చేయను. మీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ అంతే. ఉంటే ఇక్కడ ఉంటా, ఒకవేళ నాకు టైం ఉండి నేను ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినా నేను వెళ్ళను. నాకు చాలా గిల్ట్గా ఉంటుంది. నా పిల్లలతో లేను, ఇప్పుడు నా కోసం నేను ఎందుకు వెళ్ళాలి? మీకు ఓన్ గా ఎక్కడికి వెళ్ళదు, ఓన్లీ ఫ్యామిలీ అంతే. ఉంటే అక్కడే ఉంటా, లేకపోతే ఉన్న చీరలని కింద వేసుకుని చూసుకుంటా.
అంతే. అంతే. జాకీ గారు కూడా ఖాళీగా ఉంటే షాపింగ్ తీసుకెళ్ళమంట. ఆయనే అడుగుతారు షాపింగ్ పాపం వెళ్దామా. ఆయనకి ఇంకేదైనా ఉందా మీకు? ఆయనకి అసలు ఇంకేమీ లేదు. ఆయనకి పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు హరితకి ఇది చూడాలి, హరితకి అది చూడాలి, పిల్లలకి ఇది చూడాలి. పాపం. అంతే. సో నాకు అనిపిస్తుంది అనమాట, అమ్మ చాలా ఇండిపెండెంట్. నేను మా మమ్మీతో చెప్పా, నువ్వు నాకు అసలు ఏమి ఇవ్వలేదని, నీ ధైర్యం ఇవ్వలేదు, అలా ఉంటారు కదా. నేను అదే అన్నా, మా మమ్మీ నాకు ఏమి ఇవ్వలేదు.